పాలపుంత మధ్యలో నమ్మలేని నిజాలు. అక్కడికి వెళ్ళడానికి కాంతి వేగంతో మన ప్రయాణం మొదలు పెడదాం. మనం భూమి నుండి స్టార్ట్ అవ్వాలి. ఇది పాలపుంత యొక్క ఒరయన్ ఆర్మ్లో ఉంది. మన పాలపుంత ఒక స్పైరల్ గ్యాలక్సీ, అంటే దాని బయటికి చేతులు పొడుచుకొని వస్తాయి. వీటిల్లో ఒక చెయ్యి అయిన ఒరయన్ ఆర్మ్లో మన సోలార్ సిస్టమ్ ఉంది. ఇది పాలపుంత మధ్య భాగం నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక మన పాలపుంత సైజ్ అయితే ఏకంగా 1,00,000 కాంతి సంవత్సరాలు. పాలపుంత చేతుల మధ్యలో ఉండే ప్రాంతాన్ని స్టెల్లార్ హేలో అంటారు. ఈ ప్రాంతంలో గ్యాలక్సీలోని అతి పురాతనమైన మరియు మెటల్ పూర్ స్టార్స్ ఉంటాయి. మెటల్ పూర్ స్టార్స్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ మరియు హీలియం కెమికల్స్ తో తయారైన స్టార్స్. వాటితో పోలిస్తే ఈ స్టార్స్ లో ఇతర కెమికల్స్ తక్కువగా ఉంటాయి. అలానే ఈ స్టెల్లార్ హేలో పాలపుంత చుట్టూ ఒక మేఘంలా కమ్మేసి ఉంటుంది. సో పాలపుంత డిస్క్ ఆకారానికి పైన 12 బిలియన్ సంవత్సరాల పురాతన స్టార్స్ గుంపులుగా ఉండటాన్ని మనం చూడొచ్చు. వీటినే గ్లోబ్యులర్ క్లస్టర్స్ అంటారు. ఈ స్టార్స్ పాలపుంతతో పాటు పుట్టాయి. సో వాటిని స్టడీ చేసి పాలపుంత ఎలా ఏర్పడిందో నేర్చుకోవచ్చు. ఇప్పుడు గ్యాలక్టిక్ డిస్క్ లోకి వెళ్దాం. పాలపుంత మధ్యలో ఉండే అపారమైన గ్రావిటీ పుట్టించే వస్తువు చుట్టూ స్టార్స్ అన్నీ కలిపి ఒక డిస్క్ ఆకారంలో తిరుగుతాయి. ఇక్కడ నుండి పాలపుంత స్పైరల్ ఆర్మ్స్ పొడుచుకొని వస్తాయి. ఈ డిస్క్ ప్లస్ స్పైరల్ ఆర్మ్స్ కలిసి పాలపుంత చుట్టూ ఒకసారి తిరగడానికి 600 నుండి 700 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసిన గాయా శాటిలైట్ ఒక వింత విషయాన్ని కనిపెట్టింది. అదే పాలపుంత ఒక స్పీడ్ తగ్గిపోతున్న బంగారంలా అటు ఇటు ఊగిపోతూ తిరుగుతుంది అని. ఇక డిస్క్ లోపలికి వెళ్తే కొత్త స్టార్స్ పుట్టే ప్రదేశాలు, అంటే రంగురంగుల గ్యాస్ మేఘాల్ని మనం చూడొచ్చు. వీటిని నెబులా అంటారు. స్టార్స్ పుడితే వాటి చుట్టూ ఇంకొన్ని సెలెస్టియల్ వస్తువులు పుట్టాలి. అవే గ్రహాలు. ఇక పాలపుంత సెంటర్ కి ఒక కాంతి సంవత్సరం అంత దగ్గరికి వెళ్తే ఒక కాంతివంతమైన వస్తువు మధ్యలో ఏమీ లేని అంధకారం కనబడుతుంది. అదే ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. దాని పేరు సాజిటేరియస్ ఏ. అయితే సాజిటేరియస్ ఏ నుండి ఒక కాంతి సంవత్సరం దూరం వరకు ఉన్న వాల్యూమ్లో 10 మిలియన్ స్టార్స్ వరకు ఉంటాయి. వీటిలో చాలా వరకు వాటి లైఫ్ సైకిల్ చివరన ఉన్న, అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడ్ జైంట్ స్టార్స్. అయితే వీటి మధ్యలో ఈ మధ్య, అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఒకే చర్య ద్వారా పుట్టిన కొన్ని స్టార్స్ ఉన్నాయి. వీటిని ఓ మరియు బి స్టార్స్ అంటారు. బ్లాక్ హోల్ నుండి వచ్చే అపారమైన గ్రావిటీని తట్టుకొని కూడా ఈ స్టార్స్ ఇంకా బతికే ఉన్నాయి. ఇక సాజిటేరియస్ ఏ బ్లాక్ హోల్ విషయానికి వస్తే అది మన సూర్యుడి కంటే 4.3 మిలియన్ల రెట్లు పెద్దగా ఉంటుంది. దాని గ్రావిటీ వల్ల ప్లస్ చుట్టూ తిరిగే స్టార్స్ ద్వారా సాజిటేరియస్ ఏని కనిపెట్టాం. మే 2022లో ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ సాజిటేరియస్ ఏ చుట్టూ ఏర్పడిన ఎక్రీషన్ డిస్క్ ని ఫోటో తీసింది. ఎక్రీషన్ డిస్క్ అంటే బ్లాక్ హోల్ గ్రావిటీలో చిక్కుకున్న పదార్థం. అయితే కాంతిని కూడా మింగేసే ఈ బ్లాక్ హోల్ ఫోటోని సైంటిస్టులు ఎలా తీశారు? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే గ్రావిటేషనల్ లెన్సింగ్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే భారీ వస్తువులకి ఉన్న గ్రావిటీ స్పేస్ టైంలో ఒక గుంటని ఫామ్ చేస్తుంది. ఈ గుంటలో పడిన కాంతి వంగినట్టు కనబడుతుంది. సో సాజిటేరియస్ ఏ చుట్టూ ఎక్కువ మొత్తంలో స్టార్స్ తిరగడాన్ని ప్లస్ గ్రావిటేషనల్ లెన్సింగ్ వల్ల కాంతి వంగినందువల్ల దాన్ని గుర్తించాం. ఇక బ్లాక్ హోల్ ఎక్రీషన్ డిస్క్ ని దాటి ముందుకు వెళ్లే కొద్దీ ఈవెంట్ హొరైజన్ కి దగ్గరవుతాం. ఒకసారి ఈవెంట్ హొరైజన్ లోకి వెళ్లారంటే ఇక మిమ్మల్ని బ్లాక్ హోల్ బయటికి తేవడం ఆ దేవుడికి కూడా సాధ్యపడదు. చివరికి కాంతి మరియు సమయం కూడా ఈ ప్రదేశంలో వార్ప్ అవుతాయి. ఈవెంట్ హొరైజన్ కి దగ్గరికి వెళ్లే కొద్దీ బయట నుండి చూసే వాళ్ళకి మనం స్లో మోషన్ లో కనబడతాం. ఎందుకంటే మన సమయం స్లో అయిపోతుంది. కానీ బయట ఉన్న వాళ్ళ సమయం యథావిధిగా సాగుతుంది. బ్లాక్ హోల్ యొక్క దారుణమైన గ్రావిటీ కాంతిని కూడా సాగదీస్తుంది. అయితే ఈవెంట్ హొరైజన్ లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ కాంతి ఎంతవరకు సాగుతుందంటే మనల్ని మనం ఎదురుగా చూసుకోవచ్చు. అంటే మన మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అయ్యి ఒక బబుల్ గమ్ లా సాగి బ్లాక్ హోల్ చుట్టూ ప్రదక్షిణ చేసి మన కంట్లో పడుతుంది. బ్లాక్ హోల్ సెంటర్ లో, అంటే ఈవెంట్ హొరైజన్ మధ్యలో కాంతి ఒక వింత బాల్ ఆకారంలో తిరుగుతుంది. అంటే గ్రావిటీ వల్ల అనేక కాంతి కణాలు బబుల్ గమ్ లా సాగి ఈ కాంతి బాల్ ని ఫామ్ చేస్తాయి. దీన్నే ఫోటాన్ స్పియర్ అంటారు.
ఇక ఈవెంట్ హొరైజన్ ని దాటేసి ఇంకా లోపలికి వెళ్తే ఫిజిక్స్ పని చెయ్యని వింత ప్రపంచంలోకి అడుగు పెడతాం. ఫిజిక్సే పని చెయ్యదు అన్నప్పుడు ఇక స్పేస్ అండ్ టైం కాన్సెప్ట్స్ ఎందుకు పని చేస్తాయి? సో ఈవెంట్ హొరైజన్ లోపల ఏముంటుందో మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇక బయటికి వచ్చి పాలపుంత గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక బాడ్ స్పైరల్ గ్యాలక్సీ అంటారు. అంటే చుట్టూ చేతులు ఉండి మధ్యలో లావు కడ్డీ లాంటి ఆకారం ఉంటుంది. దీన్నే బార్ అంటారు. ఈ బార్ మొత్తం స్టార్స్ తో తయారయ్యి ఉంటుంది. ఈ బార్ ఒక పైప్లా స్టార్స్ నుండి పుట్టించే వాయువుల్ని పాలపుంత లోపలి భాగానికి తీసుకొని వస్తుంది. ఇలాంటి స్టార్స్ పుట్టించే ప్రాంతంలో ఒరయన్ నెబులా బాగా ఫేమస్ అయింది. నెబులా అంటే గ్యాస్ మేఘం. ఈ మేఘాల్లో ఉన్న పదార్థం గ్రావిటీ వల్ల ఒక దగ్గరకు చేరి వేడిగా మారుతుంది. ఈ వేడిని తట్టుకోలేక కెమికల్స్ కలిసి న్యూక్లియర్ రియాక్షన్స్ మొదలు పెడతాయి. ఈ రియాక్షన్స్ లో మొదటిగా స్టార్ యొక్క మధ్య భాగం అంటే కోర్ ఫామ్ అవుతుంది. సో కోర్ లో ఉన్న పదార్థం న్యూక్లియర్ రియాక్షన్స్ ని కంటిన్యూ చేస్తూ వేడి మరియు ప్లాస్మాని బయటికి వదులుతాయి. ఆ వేడి మరియు ప్లాస్మా కలిసి బయటికి ఒక సూర్యుడిలా కనబడతాయి. కొత్తగా పుట్టిన సూర్యుడి చుట్టూ చాలా వాయువులు మిగిలిపోయి ఉంటాయి. అది ఒక డిస్క్ లా ఉంటుంది. సో దాన్ని ప్రోటోప్లానెటరీ డిస్క్ అంటారు. ఈ డిస్క్ లో కూడా గ్రావిటీ తన పనితనం ప్రదర్శిస్తుంది. గ్రావిటీ వల్ల ముందుగా చిన్న చిన్న రాళ్లు ఏర్పడతాయి. తిరిగి ఈ రాళ్లన్నీ మళ్లీ గ్రావిటీ ద్వారా కలిసి ఒక పెద్ద రాతి ముద్దగా మారతాయి. దీన్ని ప్రోటోప్లానెట్ అంటారు. మళ్ళీ గ్రావిటీ ప్రోటోప్లానెట్ కి పదార్థాన్ని యాడ్ చేస్తూ చివరికి ఒక గ్రహంగా మారుస్తుంది. ఇలా గ్రహాల చుట్టూ చంద్రుళ్ళు ఇవి పుట్టగా మిగిలిపోయిన పదార్థం ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ గా మారే అవకాశం ఉంది. అయితే స్టార్స్ పుడుతూ ఉంటే మరి నెబులాలోని గ్యాస్ అంతా అయిపోతుంది కదా. మరి కొత్త స్టార్స్ ఎలా పుడతాయి? విశ్వంలో దేనికైనా పుట్టుకతో పాటు చావు కూడా ఉంటుంది. అలా స్టార్స్ కూడా చనిపోతాయి. వాటి మధ్యలోని న్యూక్లియర్ రియాక్షన్స్ ని పుట్టించే పదార్థం అయిపోయిన తర్వాత స్టార్స్ ఉబ్బి పేలిపోతాయి. ఈ పేలుడిని సూపర్ నోవా అంటాం. ఈ పేలుడులో కొత్త స్టార్స్ పుట్టడానికి కావలసిన పదార్థాలుంటాయి. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక పాలపుంత లోపల నుండి బయటికి వచ్చి చూస్తే కొన్ని వింత వస్తువులు చుట్టూ తిరగడాన్ని మనం చూడొచ్చు. ఇవి కూడా గ్యాలక్సీసే, కాకపోతే చిన్నగా ఉంటాయి. సో వాటిని డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అంటారు. ఒక్కోసారి ఇవి పాలపుంతని గుద్దుతాయి. అలా జరిగినప్పుడు గ్యాస్ మేఘాలు కంప్రెస్ అయ్యి కొత్త స్టార్స్ పుడతాయి. అలానే ఈ పేలుళ్ళు పాలపుంత స్పైరలామ్స్ ఆకారాలని కూడా మార్చేస్తాయి. సరే, ఇదంతా బానే ఉంది. మీరు ఎన్ని గ్యాలక్సీస్ చూసినా అందులో ఉన్న పదార్థం కంటే ఇంకోటి ఎక్కువగా ఉంటుంది. అదే ఖాళీ. మన సోలార్ సిస్టమ్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. భూమి మరియు మార్స్ మధ్య దూరం 225 మిలియన్ కిలోమీటర్స్. కానీ మార్స్ మరియు భూమిని కలిపినా కానీ మహా అయితే 20,000 కిలోమీటర్ల సైజున్న వస్తువు వస్తుంది. సో పదార్థం కంటే ఖాళీయే ఎక్కువగా ఉంటుంది. ఇంత ఖాళీ ఉన్నా కానీ పాలపుంత విడిపోకుండా ఒక వస్తువుగా ఎందుకని కలిసి ఉంది? దానికి కారణం డార్క్ మ్యాటర్. కొన్ని థియరీస్ ప్రకారం గ్రావిటీ అంటే డార్క్ మ్యాటర్ కణాల నుండి పుడుతుంది. ఈ గ్రావిటీయే చంద్రుళ్ళు, గ్రహాలు, సూర్యుళ్ళని సోలార్ సిస్టమ్స్ గా పట్టుకొని ఉంచుతుంది. ఈ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక గ్యాలక్సీగా మారతాయి. ఈ రకంగా చూస్తే గ్యాలక్సీ చెదిరిపోకుండా పట్టుకొని ఉంచుతుంది. ఇండైరెక్ట్ గా డార్క్ మ్యాటర్ అని మనం అర్థం చేసుకోవాలి. అయినా కానీ ఇప్పటికి కూడా దాని చిక్కుముడి వీడలేదు. సో ఇది ఆస్ట్రోఫిజిక్స్ లో అత్యంత మిస్టీరియస్ టాపిక్ గా మారింది.